నువ్వు ఏ బంధకములలో పడి ఉన్నావో, నీ బంధకాలు ఏమిటో, నీ సమస్యలేంటో, నీ ఇరుకేంటో, నీ ఇబ్బంది ఏంటో, నీకున్న బాధ ఏంటో, నువ్వు ఏ బంధకాలతో బంధించబడ్డావో ఆ బంధకాలు ఒకవేళ అప్పులు బంధకాలు అయి ఉండొచ్చు. ఆ బంధకాలు ప్రియమైన దేవుని బిడ్డలారా దీర్ఘకాల సమస్యలైనటువంటి అనారోగ్యాలు కావచ్చు, అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నీ కుటుంబంలో నెమ్మది లేని స్థితి కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో అభివృద్ధి లేని స్థితి కావచ్చు. అయినప్పటికీ కూడా ఎన్నో బంధకాలు కనపడుతున్నాయి. ముందు నుయ్యి వెనకాల పోయి ఎటు చూసిన సమస్యల వలయాలైనటువంటి బంధకాలతో బంధించబడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బంధకాలలో ఉండి కూడా ఎక్కడుండి ఆ బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా ప్రియమైన దేవుని బిడ్డలారా నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారులారా ఎంతమంది దేవుని కోసం ఎదురు చూస్తున్నారు? నువ్వు దేవుని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అవ్వచ్చు, దేవుని సన్నిధికి వస్తూ ఎన్నో సంవత్సరాలుగా నీవు కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవుని కొరకు నువ్వు నిరీక్షణతో ఎదురు చూడుతూ ఉండొచ్చు. ఒకవేళ నీకంటే ముందుగా చిన్న పిల్లలైన వారికి పెళ్ళిళ్ళు అయిపోవచ్చు, పెళ్ళిళ్ళైన వారికి పిల్లలు పుట్టవచ్చు, కానీ నీ వయసు కలిగిన వారికి పెళ్ళిళ్ళైంది, కానీ నీకు ఇంకా పెళ్ళి కాలేదు. కానీ నీకొక ఆశ ఉంది, ఆ నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే నాకు ఎప్పుడైనా దేవుడు ఘనముగానే వివాహం చేస్తాడు. నీకు ఇంకా పిల్లలు కలగలేదు, అయినప్పటికీ నువ్వు బంధకాల్లో ఉండి ఒక నిరీక్షణ ఎదురు చూస్తున్నావు. దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. ఇదిగో నేను అప్పుల సమస్యలతో కూరుకుపోయి నలిగిపోతున్నా, కానీ ఒక రోజు వస్తుంది, ఒక స్థితి వస్తుంది, కొంతకాలం వస్తుంది, నా నిరీక్షణ ఫలిస్తుంది. రేపొద్దున ఈరోజు అప్పులు భారంతో కూరుకుపోయిన నేను రేపొద్దున అప్పిచ్చే స్థాయికి వెళతాను అని ఒక నిరీక్షణ. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను సేవా జీవితంలో ఉన్నాను, నా సేవ జీవితంలో ఫలింపలేదు, అయినప్పటికీ పిలిచినవాడు నమ్మదగినవాడు అని నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారులారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, నేను మీకు రెండంతలుగా ఎలా చేయబోతున్నాడు అంటండి, రెండంతలుగా చేయబోతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు రావలసిన మేలు పెండింగ్ పడి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, పెండింగ్ పడి ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే రెండంతలుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నీకు మేలు చేయడానికి దేవుడు ఎలా సిద్ధపరిచి ఉన్నాడంటే ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు నీతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను మీకు రెండంతలుగా మేలు చేసేదను. ఆమేన్. నేను మీకు రెండంతలుగా మేలు చేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ జాబులో నమ్మకంగా కొనసాగుతున్నాడు. తనకంటే కిందున్నవారు, తనకంటే పైనున్నవారు అందిన కాడికి లంచం పట్టుకొని తమకు నచ్చినట్లుగా బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే ఒక సందర్భంలో ఒక సంతకం పెట్టమని ఈ వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తి అప్పుడు ఏమన్నాడంటే, ఏమండి ఇది న్యాయబద్ధమైంది కాదు కదా, నేను దీనికి సంతకం పెట్టను అన్నాడు. పెట్టను అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే కింద ఉన్నవారు అతనికంటే పైన ఉన్నవారు ఇతని మీద పగబట్టి ఎలాగైనా ఇతని మీద తప్పు మోపి లేని దాన్ని కూడా సృష్టించి ఇతని జాబులో నుండి సస్పెండ్ చేయాలని ప్లాన్ వేశారు. రోజు రోజుకి కింద వారి నుంచి పైన వారి నుంచి ప్రెజర్ పెరుగుతుంది. ఆ పై వ్యక్తి ఏం చేశాడంటే ఇతన్ని సస్పెండ్ చేశాడు. ఏంటి కారణం అని అంటే ఏదో ఒక కారణం పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశావు అని అడగటానికి ఈయన ప్రియమైన దేవుని బిడ్డలారా అతనితో పోట్లాడలేదు, కానీ అతని మీద ప్రియమైన దేవుని బిడ్డలు ఒక ఎంక్వైరీ వచ్చింది. దానికి కొంత టైం అనేది తీసుకుంటారు. ఒక కేసు నడుస్తున్నప్పుడు ఈరోజు వెళ్తే తెల్లారిపాటికి ఏ పనులు జరగవు, అందులో
గవర్నమెంట్ సంబంధించినవి అస్సలే జరగవు. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెళ్ళారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం ప్రాసెస్ జరిగింది. ఈలోపు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు జరిగింది, 2 రోజులు జరిగింది, నెల జరిగింది, 2 నెలలు జరిగినాయి, 3 నెలలు జరిగినాయి. ఇలా సంవత్సరం పాటు జీతం లేకుండా ఒక్కడిగా మిగిలిపోయాడు. ఏమండి, ఒక రోజు అంటే ఉండొచ్చు, ఒక నెల అంటే ఉండొచ్చు, 2 నెలలు అంటే ఉండొచ్చు. అలా సంవత్సరం పాటు తాను తన కుటుంబము పోషించబడుతున్నటువంటి జీతం ఆగిపోయింది. కానీ ఆ బంధకములలో పడి ఉండి కూడా, ఆ బంధకాల్లో ఉండి కూడా, నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, నేను శ్రమ ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. నేను నిరీక్షిస్తున్నటువంటి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఆ నిరీక్షణతో ఎదురు చూసినటువంటి వ్యక్తికి 1 సంవత్సరం జరిగిన తర్వాత వారంతా పరిశీలన చేశారు. చేసి ఇతని యందు మాకు ఏ నేరము కనబడలేదని ఆగిపోయిన సంవత్సరానికి రావలసినటువంటి జీతము, అతని మీద వేసినటువంటి నిందకు అపరాధ రుసుము, దానితో పాటు తనకు నూతనమైన ప్రమోషన్ దేవుడిచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని కోసం ఎదురు చూస్తున్నావో, ఎన్ని సంవత్సరాలు బట్టి నిరీక్షణతో నీవు దేవుడు కార్యము జరిగిస్తావని యథార్థముగా, నమ్మకముగా, నీతిగా నువ్వు ఎదురు చూస్తున్నావో, ఈ దినాన ప్రభు మాట్లాడుతున్న మాట, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించడి, మీకు 2 మేలు, హల్లెలూయా, 2 మేలు చేస్తానని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో 2 మేలు చేయునుగాక, 2 మేలు మీ జీవితంలో జరిగించునుగాక, మీ నిరీక్షణ ఫలించునుగాక. రెండో మాట చూడండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీ కొరకు నేను ఏమి చేయకూడదో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లుగా దయచేయమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి రోషము గల దైవజనుడు, తన తరములో ఒక పౌరుషము కలిగినటువంటి సేవ చేసిన దైవజనుడు ఏలియా. ఆ ఏలియా వద్ద ఉపచారము చేసి ఒక మంచి భక్తి జీవితాన్ని కొనసాగించి నమ్మకముగా ఏలియాను అనుసరించిన ఎలీషాని, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొనిపోకబడక మునుపు ఏలియా అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయాలి? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీ కొరకు ఏమి చేయాలి అని ఏలియా ఎలీషాని అడిగినప్పుడు, ఎలీషాకి తెలుసు. మొట్టమొదట మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం కాదు. అక్కడ గిల్గాలు నుండి ఏలియా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎలీషాతో అన్నాడు, అయ్యా ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నువ్వెక్కడుండు ప్రభు, దయచేసి ఎడుండు అన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అది అయిపోయింది.
ఇంకా 2 అడుగులు వేసిన తర్వాత అక్కడ కొన్ని దినాలు గడిపిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు యెరికోకి వెళ్ళు. ఎక్కడికి? యెరికోకి వెళ్ళు. బేతేలులో అంటే దేవుని సన్నిధి ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యెరికోకి వెళ్ళమంటున్నాడు. కాబట్టి నువ్వు నాతో వద్దులే, ఇక్కడ ఉండు అని ఎలీషాతో ఏలియా మాట్లాడితే అప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. అక్కడ కొన్ని దినాలు గడిపారు. మరలా ప్రభు చెబుతున్నాడు, అయ్యా ఈసారి నువ్వు యోర్దానుకి వెళ్ళు. ఏలియాతో ప్రభు మాట్లాడాడు. మాట్లాడితే ఈసారి విసిగిపోతాడేమో, మాటి మాటికి ఆయన వద్దంటున్నాడు, నేను వస్తానంటున్నా, ఆయన వద్దంటున్నాడు, నేను వస్తానంటున్నా, ఈసారి ఆగిపోతాడేమో అని ఎలీషాతో, అయ్యా నువ్వు ఇక్కడ దయచేసి ఇక్కడ ఉండు, నేను యోర్దానుకి వెళ్తా. ఎక్కడికి వెళ్తాను? యోర్దానుకి వెళ్తానని చెప్పాడు. యోర్దానుకి వెళ్తానన్నప్పుడు ఆ నది దాటాలంటే ఎలా దాటుతాం అని ఆలోచన చేయలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఎలీషా వారి ఇరువురు మధ్య జరుగుతున్న సంభాషణని ఆత్మ సంబంధముగా మనం ఆలోచన చేసినప్పుడు, నీవు దేవుని సన్నిధికి వచ్చిన తరువాత, నువ్వు దేవుని సన్నిధిలో సంఘములో రక్షించబడిన తరువాత, దేవుడు తన సేవకుణ్ణి తల్లి గర్భంలో ప్రతిష్ఠించుకుని తన కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని, తనకు కలిగిన ఆస్తిని అంతటిని విడిచిపెట్టి దేవుడు పిలిచిన నీ ప్రాంతానికి దైవజనుడు వస్తే దైవజనుడు విషయంలో, దేవుని సేవ విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? యోర్దానులోనట ప్రవక్తలు శిష్యులు ఉన్నారట. అంటే అక్కడ ఏముంది? అక్కడ ఒక సంఘం ఉంది. యెరికోలో ప్రవక్తల శిష్యులు ఉన్నాడట. అక్కడేముంది? అక్కడ ఒక సంఘం ఉంది. బేతేలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారట. అక్కడేముంది? అక్కడ ఒక సంఘం ఉంది. బేతేలు సంఘము కాడ ఎలీషా, ఇక్కడ మంచి అందగత్తులు ఉన్నారు, మంచి పాటగాళ్ళు ఉన్నారు, మంచి సౌండ్ పార్టీ ఉంది, మంచి ప్రేమ విందు పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచి బాగా ఒత్తేవాళ్ళు ఉన్నారు, మనం నచ్చినట్లుగా బ్రతకొచ్చు అని అక్కడ ఆగిపోలేదు. యెరికోకి వెళ్ళాడు. యెరికోకి వెళితే ఇక్కడ మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు. మనము అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, లంచాలు తీసుకున్నా, ఎలాగూ బ్రతికినా మనల్ని అడిగేవాడు లేడు. అక్కడైతే పాస్టర్ గారు గద్దిస్తాడు. అదేమనంటే దిద్దుబాటు అంటాడు, అదేమనంటే పాపం అంటాడు, అదేమనంటే దోషం అంటాడు. కాబట్టి ఈ సంఘం కూడా ఆగిపోదాం అని ఆగిపోలా. యోర్దానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆగిపోదాం అని ఆగిపోలా. ఈరోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో నీ జీవితంలో, దేవుని సన్నిధిలో నీవేమి కోరుకుంటున్నావు? దేవుని సంఘానికి వస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ, బేతేలులో ఆగిపోలేదు ఎలీషా, యెరికోలో ఆగిపోలేదు ఎలీషా, యోర్దానులో ఆగిపోలేదు ఎలీషా. దైవజనుడిని కనిపెట్టుకుని అంటి పెట్టుకుని ఉన్నాడు. వేరొక సంఘం దగ్గరికి వెళ్ళి ఆగిపోలేదు, వేరొక సంఘం వైపు చూడలేదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు, నీ భక్తి జీవితం ఎలా ఉంది? మీరు ఎలీషాని తర్వాత గమనిస్తే మనం చదువుకున్న మాటలో, నేను నీ వద్ద నుండి, ఇది గమనించినటువంటి ఏలియా, ఇతడు నాతో కూడా ఉండుటకు, నాతో కూడా మరణము వరకైనా రావటానికి వెనకాడలేదని ఏలియా గమనించాడు. రూతమ్మను నయోమి అంటది, అమ్మా నా కుమారి, నీవు నీ తోడి కోడలు వెళ్ళిపోయింది కదా మోయాబు దేశానికి, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా,
దేవుడు నాకు సర్వశక్తుడు మంతుడు చాలా దుఃఖాన్ని కలగజేశాడు, కాబట్టి నువ్వు నీ ఇంటికి వెళ్ళు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళు పెద్దోళ్ళై పెళ్లి చేసేవాడికి చాలా టైం పట్టి తల్లి వెనక్కి వెళ్ళిపోమ్మా అని చెప్పింది అత్తగారు. అప్పుడు రూతమ్మంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ వెళ్ళు చోటనే నేను వస్తాను. నీవు ఎక్కడ మృతి పొందుతావో మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏదైనా వేరు చేసిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక. అక్కడ రాయబడి ఉంది, నయోమితో రూతు రావటానికి మనసు ఏమైందట, కుదిరింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సేవలో ఉన్న నీవు, నీకు అప్పగించిన దైవజనుడికి, నీకు అప్పగించిన సేవకు, నీకు అప్పగించినటువంటి సంఘానికి నీవు మనస్సు కుదిరి ఒక స్థిరమైనటువంటి భక్తిలో ఉపదేశంలో కట్టబడి నిలబడి ఆయన సన్నిధిలో దైవజనుడికి దేవునికి నమ్మకముగా నువ్వు కొనసాగలుగుతున్నావా? అయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏలియా ఎలీషాని ఏది కోరుకుంటాడా అని అడిగాడు. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఎలీషా నీకేమి కావాలి, నేను నీ కొరకు ఏమి చేయాలి అని అడిగాడు. వాస్తవంగా ఏం అడగాలి? అక్కడైతే దశంభాగాలు ఎక్కించేవాళ్ళు ఉన్నారు, ఆ సంఘములో 500 మంది ఉన్నారు, అక్కడ ఏసీ మందిరం ఉంది, అక్కడ ఆర్కెస్ట్రా ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి, నాకు ఆ బ్రాంచి కావాలని అడుగుతాడేమో అనుకున్నాడు. ఏది బేతేలు బ్రాంచి అడుగుతాడేమో అనుకున్నాడు. అది అడగల. సరే ఎరుకో బ్రాంచ్ అడుగుతాడేమో అనుకున్నాడు, అది అడగల. యోర్దాను బ్రాంచి కావాలని అడుగుతాడేమో అనుకున్నాడు, అది అడగల. ఏమడిగాడో తెలుసా? నీకు కలిగిన ఆత్మలో 2 ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ నా మీదకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ సేవ జీవితం ఎలా ఉంది? నీవు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏలోక సంబంధమైన వాటి వైపు చూసి, ఏలోక సంబంధమైనటువంటి ఇదిగో శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబానికి ఎక్కడైతే చెవులు కలిగి కల్పనా కథల వైపు తిరుగుతానికి అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారో వారి వైపు చూసి అక్కడ ఆగిపోయే పరిస్థితిలో ఉందా? లేకపోతే నువ్వు ఏ సంఘములో రక్షించబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ గుంట నుండి లేపబడ్డావో, ఎవరి ద్వారా ఆత్మ దేవుని సన్నిధిలోనికి నడిపించబడ్డావో ఆ దైవజనుడికి సేవకు కట్టుబడి ఉంటే నీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు ఏమవుతాడు? నిరంతరం నిలుస్తాడు అని గమనించినటువంటి వ్యక్తులుగా ఉన్నవారు ఏమో కోరుకుంటారంటే, ఈ లోకము దాని ఆశలు నాకు వద్దు, కానీ ఇదిగో దైవజనుడు ఎటువంటి భక్తి చేశాడు, దేవుని సేవకుడు ఎటువంటి ప్రార్థన చేశాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి భక్తిని కొనసాగించాడు, ఆ ఆత్మ నా మీదకు రావాలి అని ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఏమి కోరుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? నీ జీవితంలో ఒకటి నువ్వు కోరుకోవాలి. ఈ సంవత్సర ప్రారంభంలో, అయ్యా గత సంవత్సరం నేను బైబిల్ 1 అధ్యాయమే చదివా, కానీ ఈ సంవత్సరం 2 అధ్యాయాలు 2 అంతలుగా చదవాలి. ఆమేన్. ఒకవేళ గత సంవత్సరంలో నీ ప్రార్థన జీవితం ఒకవేళ అరగంట అయి ఉండొచ్చు, ఈ సంవత్సరం అది గంట అవ్వాలి. గంట అయితే 2 గంటలు అవ్వాలి, 2 గంటలు అయితే 4 గంటలు అవ్వాలి. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితంలో నీవు 1 వంతే దేవునికి గడుపుతున్నావేమో, ఈసారి నీ ఆలోచన ఎలా ఉండాలంటే 2 అంతల ఆత్మ నా మీదకి రావాలి. నా సేవ జీవితంలో, నా ప్రార్థన జీవితం 2 అంతలు పెరగాలి, నా వాక్య జీవితం 2 అంతలుగా పెరగాలి, నా సాక్ష్య జీవితాన్ని నేను దేవుని కొరకు 2 అంతలుగా వాడబడాలి. 2 పాళ్ళు ఆత్మ నాకు దయచేయమని నువ్వు కోరుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏలియా ఒకంతు చేస్తే ఎలీషా రెండంతల ఆత్మ కలిగి అతనికి రెట్టింపు అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్ర. నా దేవుని ప్రియులరా, దేవుని సన్నిధిలో నువ్వు ఏమి కోరుకుంటున్న ఈ సంవత్సరం? అయితే ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు నీ మీద ఈ నూతన సంవత్సరంలో రెండంతల ఆత్మాభిషేకమును దేవుడు నింపునుగాక. నీ ప్రార్థన జీవితం రెట్టింపవునుగాక, నీ ఆత్మ జీవితం రెట్టింపవునుగాక, నీ సాక్ష్య జీవితం రెట్టింపవునుగాక, నీ భక్తి జీవితం రెట్టింపవునుగాక. అలాగూ రెండంతల ఆత్మను దేవుడు నీకు దయచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవ మాట చదువుకొని ఆ మాటలు కూడా దేవుని మాటలు విందాం. చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటగా నీవు బంధకములు, ఏ బంధకములో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీతో అంటున్నాడు, నేను నీకు రెండంతల మేలు చేయబోతున్నా ఈ నూతన సంవత్సరం. రెండవదిగా, నీవు దేవుని సేవను, సంఘాన్ని కనిపెట్టుకొని వేరే వారి వైపు చూడకుండా దేవుని ఆత్మపూర్ణులైన సేవకులతో అంటు కట్టబడి, దేవుని ఆత్మ నాకు 2 పావులు కావాలని నువ్వు కోరుకుంటున్న దాన్ని బట్టి దేవుడు నీకు రెండంతల ఆత్మాభిషేకమును ఇచ్చి వాడుకోబోతున్నాడు. మూడవది, యోబట తన స్నేహితుల నిమిత్తము ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. ఏం చేశాడు? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికమైందట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ నూతన సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి అని అంటే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఎంతవరకు నేను నా కడుపు, నేను నా ఇల్లు, నేను నాది అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒకవేళ బ్రతుకుతున్నావేమో, నేను నా కుటుంబం, నేను మాత్రమే కనబడితే చాలు, నేను మాత్రమే తింటే చాలు, నేను మాత్రమే ఉంటే చాలు అన్నట్లుగా, నా కుటుంబము ఆశీర్వదించబడితే చాలు అనుకున్నట్లుగా నువ్వు ఉంటున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు చేసుకున్న ప్రార్థనను బట్టి అది నీవు ఎంత చేసుకుంటే అలా ఆగిపోతుందేమో, కానీ నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు అంతతోనే ఆపాలని కోరుకోవట్లా. ఏం చేయాలని కోరుకున్నాడంటే దాన్ని రెండంతలుగా చేయాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబట తన భక్తి జీవితంలో తనకు కలిగిన సమస్తాన్ని, చివరకు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని, పిల్లల్ని కోల్పోయాడు, తనకు కలిగిన ఆస్తిని కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా తాను ఏమి చేశాడనంటే యథార్థతను వదలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒకవేళ దేవుని సన్నిధిని, దేవుని నమ్ముకున్న తర్వాత నిన్ను నీ బంధువులు విడిచి వెళ్ళిపోయినా, నీ స్నేహితులు విడిచి వెళ్ళిపోయినా, నీ రక్త సంబంధులు విడిచి వెళ్ళిపోయినా, నా అనేవారు, సాయము చేసేవారు నేను విడిచి వెళ్ళిపోయినా, ఆప్తులైన వారు నీకు హాని చేయడానికి చూసిన నిందలు, అవమానాలు నిన్ను వేధిస్తూ ఉన్నా, యథార్థతను వదలకుండా ఉండటమే కాకుండా నువ్వు ఏమి చేయాలంటే, నీవు చేస్తున్న ప్రార్థన నీ కొరకు కాదట. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నీ కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వేం చేయాలి?
ప్రార్థన చేయాలి. నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకు చుట్టుపక్కల ఉన్న నీ దేశం కోసం, నీ కలిగిన సమస్తము కోసం క్షేమము కోరి ప్రార్థన చేయి. అప్పుడు ప్రభువు అంటున్నాడు, నీకున్న క్షేమస్థితిని మరలా రప్పించి నీకు రెండంతలు, పూర్వము నీకు ఒకవేళ ఒకంతే కలిగి ఉండొచ్చు, ఈ సంవత్సరంలో నీవు ఆయన కొరకు తలపెట్టుకున్న కార్యములో, ఆయన కొరకు ఎదురు చూస్తున్న కార్యములలో, ఆయన కొరకు నువ్వు చేస్తున్న కార్యాలు నిన్ను ఎలాగూ చేయబోతున్నాయి అంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేలాగా చేయబోతున్నాయి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండంతలుగా నీకు మేలు చేస్తానని సెలవిచ్చిన దేవుడు, రెండంతల ఆత్మాభిషేకముతో నిన్ను నింపుతానని సెలవిచ్చిన దేవుడు ఈ చివరి మాటగా ప్రభువు మాట్లాడుతున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని నీవు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నీ అనుభవాన్ని దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేసి నీ నోటి నిండా నవ్వు కలుగజేసి పూర్వము నీకు కలిగింది కొంచెమే అవ్వచ్చు, తుదను నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు. హల్లెలూయా. దేవుడు మొదట నీ స్థితి కొంచెముగా కనబడచ్చు, పూర్వం నీ స్థితి కొంచెముగా కనబడవచ్చు. ప్రభు వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండంతలుగా నీకు ఆశీర్వాదమును దయచేయునుగాక, రెండంతలుగా దేవుడు నిన్ను దీవించునుగాక, రెండంతల ఆత్మాభిషేకం దేవుడు నింపునుగాక, రెండంతల మేలు నీకు చేయునుగాక. చదవండి మత్తయి సువార్త 22:21 చదువుకుని ముగించుకుందాం. 22:21-22 మత్తయి సువార్త 22:21 చదవండి ఒకసారి. 22:21 ముందు 21:22 చదవండి. 21:22 చదువుతున్నారు ముందు. అమ్మా, మీరు ప్రార్థన చేయనప్పుడు అంతేనా? వేటిని అడుగుదురో ఏంటమ్మా? అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రార్థనలో వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేని కొరకైతే ఆమేన్ అనుకున్నారో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటినీ దేవుడు రెండంతలుగా నీ జీవితంలో చేస్తున్నాడని మీరు నమ్ముదురుగాక. అవన్నీ దేవుడు మీకు సమకూర్చునుగాక. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో రెట్టింపు ఆశీర్వాద మేలుతో ఆత్మతో నింపి వర్ధిల్ల చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ 2వ దినమున నా తండ్రి, నా హృదయంలో మీరు ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రభు నీ మాటలు చేతపట్టుకొని సంఘానికి ఈ దీవెన వచ్చినములు నీ శ్రేష్టమైన మాటలు వివరించే కృపనిచ్చినందుకు వందనాలు. ఆ మాటలు మీరు నీరు కట్టి ఫలింపజేసి వారి జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో రెట్టింపు మేలు కలుగునట్లుగా, రెట్టింపు ఆత్మాభిషేకంతో నింపబడినట్లుగా, రెట్టింపు ఆశీర్వాదంతో నింపబడినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ అనుదిన ప్రార్థన మా కొరకు జ్ఞాపకం చేసుకోండి. సమయం ఇచ్చిన ప్రత్యేక వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.